వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్వై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్వై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలానే నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ ఇస్తాను, లింక్ ఇస్తాను. అలానే వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంక లేట్ చేయకుండా నన్ను ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. మీకు థంబ్నెయిల్ చూడంగానే ఈరోజు వీడియో ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఈరోజు వీడియో హైలైట్స్ అయితే జస్ట్ ఒక 30 సెకండ్స్లో అయితే చెప్తాను. ఈ వీడియోలో మీకు అమరావతి హిస్టరీ గురించి అయితే చెప్తాను. అలానే అమరావతి టెంపుల్, అమరావతి స్తూపం, అలానే ఇక్కడ బుద్ధుడి స్టాట్యూ అయితే మీకు చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఎప్పుడు చెప్పేదే, స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలానే లాస్ట్లో మర్చిపోతారనుకుంటే ముందులే ఒక లైక్ కొట్టేసి వీడియో అయితే స్టార్ట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లిటిల్ గ్యాప్. అందరూ ఎలా ఉన్నారు గైస్? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. సో ఇప్పుడు ఎక్కడున్నా అనుకుంటున్నారా? ఇంకెక్కడున్నా బ్రో, రోడ్డు మీద అనవాకండి. సో రోడ్డు మీదే ఉంది, కాకపోతే ఇప్పుడు నేను వచ్చేసి నర్సరావుపేట సత్తెనపల్లి వెళ్ళే హైవే రోడ్డు మీద అయితే ఉన్నాను గైస్. ఈరోజు మనం వెళ్ళే డెస్టినేషన్ ప్లేస్ వచ్చేసి అమరావతి, ద గ్రేట్ హిస్టరీ ఉన్న అమరావతి. సో ఎగ్జాక్ట్గా 55 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్ నా ప్లేస్ నుంచి. అదే నర్సరావుపేట నుంచి అయితే 57-58 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మీకు రోడ్డు కానొస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే మంచి అయితే మామూలుగా లేదు. ఇప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7 అవుతుంది గైస్. సో నేను స్టార్ట్ అయ్యి ఇంటికాడి నుంచి అయితే 10 మినిట్స్ అలా అవుతుంది. సో మీకు కానొస్తుంది అనుకుంటున్నాను రోడ్డు. ఒక్క నిమిషం, వాటర్ ఏమైనా ఉందేమో లెన్స్ మీద చూస్తాను. సో ఓకే, ఇప్పుడు ఓకే అనుకుంటా, మీకు రోడ్డు కూడా కానొస్తూ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇంకొక 1 అవర్లో అయితే మన డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం గైస్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను నర్సరావుపేట సత్తెనపల్లి వెళ్ళే హైవే రోడ్ మీద అయితే ఉన్నాను. సో మనం సత్తెనపల్లి నుంచి సత్తెనపల్లి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ తీసుకొని అయితే మన ప్లేస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో గాయస్, ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో కొంచెం చేంజ్ అయితే చేశాను. మన ప్యాటర్న్ వచ్చేసి అదేంటంటే, ఈ వీడియోలో బైక్ మీద వెళ్ళే జర్నీది ఏదైతే మనం బైక్ మీద వెళ్తా వీడియో తీస్తాను కదా, సో అదైతే నేను ఎక్కువ పెట్టను, చాలా వరకు తగ్గిస్తాను. మ్యాక్సిమం 5 మినిట్స్ వచ్చేలా చూస్తాను గైస్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లోనే 2 టైప్స్ ఉన్నారు. ఒకళ్ళకేమో బైక్ జర్నీ బాగా నచ్చింది అని బైక్ జర్నీ కొంచెం పెంచమని అంటున్నారు. కొంతమంది అయితే బైక్ జర్నీ వద్దు బ్రో, కొంచెం తగ్గించండి అని కొంతమంది అంటున్నారు. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరిని సాటిస్ఫాక్షన్ చేయాలి. సో అందుకని ఈ వీడియో వచ్చేసి నేను ఏమనుకున్నానంటే బైక్ జర్నీ అనేది కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నా. సో దీని తర్వాత రెస్పాన్స్ బట్టి దీని కింద కామెంట్ చేయండి, బైక్ జర్నీ కావాలా వద్దా అని. మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది మొత్తం. సో ఎక్కువ రెస్పాన్స్ దేనికి ఉంటే అలా మనం అయితే కంటిన్యూ అవుతాము. సో ఎవరు ఫీల్ అవ్వకండి. అటు కొంతమందికి ఏమో బైక్ జర్నీ ఎక్కువగా ఉండటం అంటే వాళ్ళకి ప్లేసెస్ తెలుసుకోవాలి, వెళ్ళే రూట్ అంటే మనం వెళ్ళేటప్పుడు ఏవైతే విలేజెస్ కానీ ప్లేసెస్ తగులుతాయి కదా, సో అవి కూడా తెలుసుకోవాలని కొంతమంది అయితే డైరెక్ట్ డెస్టినేషన్ చూపి బ్రో బాగుంటుందని కొంతమంది. సో ఇద్దరు ఐడియా మంచిదే. నేనైతే ఇంక అదే ఫిక్స్ అయ్యాను గైస్. ఫైనల్ రెస్పాన్స్ మీ నుంచే. మీది ఎలా అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోల్ లాగా పెడతాను. సో మ్యాక్సిమం రెస్పాన్స్ ఎలా వస్తే దాన్ని బట్టి అయితే కంటిన్యూ అవుతాను. సో చూడండి, మంచు ఇంకా ఎక్కువ అయిపోయింది. లెన్స్ మీద మళ్ళీ వాటర్ వచ్చేసిన, ఒకసారి తుడుద్దాం. సో ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను గోళ్ళపాడులో ఉన్నాను. మ్యాక్సిమం పల్నాడులో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుసు ఈ విలేజ్. గోళ్ళపాడు, ముప్పాళ్ళ, చాగంటివారిపాలెం, మధ్యలో ఒక ఊరు, తర్వాత సత్తెనపల్లి. సో రిమైనింగ్ బయట అవుట్స్కర్ట్స్ ఉండే వాళ్ళకి, పల్నాడు నుంచి దూరంగా ఉండే వాళ్ళకైతే తెలియదు. సో అది గైస్ మ్యాటర్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయొచ్చు. నాకు యూట్యూబ్లో కామెంట్స్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా లేట్ ఏం లేదు, డైరెక్ట్ ఇప్పుడు ఆఫ్ చేస్తే గోప్రో మళ్ళా డెస్టినేషన్ కాడే ఓపెన్ చేసేది. సో చూద్దాం మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఓకే చలో
సత్తెనపల్లి అయితే వచ్చేసాం. మనం ఇక్కడైతే రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి గైస్. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ హైవే మీదకి అయితే వెళ్ళిపోతాం. ఇటు నుంచి కూడా మనం హైదరాబాద్ అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే వచ్చేసాం. ఇందాక వీడియోకి ఇప్పుడు వీడియో అబ్జర్వ్ చేశారా గైస్? ఇందాకైతే మంచు మామూలు లేదు. ప్రతిసారి నా ఫింగర్స్తో వాటర్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నా లెన్స్ మీదది. సో ఇప్పుడు 8 అయ్యేసరికి టైము మంచు మొత్తం పోయింది. కొంచెం ఇప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. సో నా గుడి ఏదైతే వేసుకున్నానో అది కూడా మొత్తం తడిసిపోయింది. అంత మంచు అయితే ఉంది. ఇప్పుడు మనం డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడేమో మొత్తం చల్లగా ఉంది. అదే వచ్చేటప్పుడేమో ఎంత చల్లగా ఉందో అంత మంట అయితే పడుతుంది మనకి. అంత ఎండ అయితే ఉంది గైస్. సో ఎవరైతే నాలాగా గాలికి తిరుగుతారో, గాలికి అంటే తప్పుగా అనుకోకండి, గాలికి దుమ్మికి ఎండకి ఇలా తిరిగే వాళ్ళు ఉంటారు బయట, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఎక్కువ వాటర్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. సో మనం జాగ్రత్తగా మనం బాడీని మెయింటైన్ చేస్తేనే మన వీడియోస్ కానీ వేరే వాళ్ళకి చూపించడానికి అయితే పాసిబుల్ అవుతుంది. అదే మన బాడీని మనం మంచిగా చూసుకోకపోతే ఇంకా మనం వేరే వాళ్ళకి ఎలా చూపిస్తాం. సో ఎవరైతే బయట మెయిన్గా ఈ ఎండాకాలంలో ఎవరైతే సమ్మర్ టైంలో బయట తిరిగే వాళ్ళు ఉంటారో, సో ఎక్కువ వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. వాటర్ బాటిల్, ఎక్కువ ఫ్రూట్స్ తింటూ ఉండండి. సో నా సైడ్ నుంచి ఒక చిన్న అడ్వైస్ లాగా అనుకోండి. 200 మీటర్స్లో అయితే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి గైస్. సో చూపిస్తాను. సో ఇక్కడ మీకు కానొస్తుంది కదా లెఫ్ట్ సైడ్ అమరావతి 30 కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి మొత్తం అమరావతి రోడ్డు. ఇక్కడే మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. కన్ఫ్యూషన్ అవ్వకండి, స్ట్రైట్గా వెళ్ళవకండి. బోర్డు కానొస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో సారీ, ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైనల్గా అమరావతి రోడ్లోకి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ నుంచి అయితే నేను 30 కిలోమీటర్స్ ఏదైతే ఉందో మొత్తం గోప్రో అయితే ఆఫ్ చేస్తాను. సో ఎక్కడ ఇంకా డైరెక్ట్ డెస్టినేషన్ కాడ అయితే ఓపెన్ చేస్తాను గోప్రో. మీకు చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ. సో జస్ట్ ఒక ఎవరైతే బైక్ వీడియో ఉంది కదా, సో అది ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం జస్ట్ ఒక రూట్ మ్యాప్ లాగా చెప్తాను ఈరోజు ట్రిప్పుది. సో ఫస్ట్ నర్సరావుపేట, తర్వాత గోలపాడు, ముప్పాళ్ళ, చాగంటివారిపాలెం, ఆ తర్వాత నర్సరావుపేట సత్తెనపల్లి ఎండింగ్ రోడ్డుకి వచ్చాక రైట్ సైడ్ అయితే తీసుకోవాలి గైస్. సో అక్కడి నుంచి మనం ఇప్పుడు ఏదైతే చూసారో మీరు లెఫ్ట్ సైడ్ 30 కిలోమీటర్స్ ఉంది కదా, ఈ రోడ్డు వచ్చేసి గుడిపూడి, పెద్దకూరపాడు, వలసపాడు, లింగంపురం, ఫైనల్గా వచ్చేసి అమరావతి. ఇది బైక్ రూట్ మ్యాప్ వచ్చేసి. సో మీకోసం చెప్తాలనిపించింది, సో అందుకని చెప్పాను. సో ఇక్కడతో గోప్రో అయితే ఆఫ్ చేస్తున్నాను. గైస్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి అయితే వచ్చేసాను. సారీ మర్చిపోయా, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కదా, లీగల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ నుంచి. సో ఇప్పుడైతే మనం క్యాపిటల్ అని అనకూడదు అమరావతిని. సో లీగల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక అయితే అందాము. సో క్యాపిటల్ తీసేసి గ్రేట్ అమరావతికి అయితే వచ్చేసాను గైస్. సో మన బైక్ అయితే చూడండి, మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. సో ఎంట్రన్స్ వచ్చేసి అటు. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు బైక్ పార్కింగ్ అయితే ఇటు వచ్చేసాం గైస్. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అటు. సో ఫస్ట్ అది చూపిస్తాను మెయిన్ ఎంట్రన్స్. బైక్ పార్కింగ్ వచ్చేసి కాస్ట్ 10 రూపీస్ గైస్, మర్చిపోకండి.
గైస్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. సో మనం పార్కింగ్ చేయాలి కాబట్టి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాము. సో చూడండి గైస్, సో గైస్ చూసారు కదా, ఇది ఒక ఎంట్రన్స్. మన బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకో ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ టెంపుల్ చూపిమంటారా లేదా టెంపుల్ గురించి హిస్టరీ చెప్పమంటారో, మీరు 5 సెకండ్స్ అయితే టైం ఇస్తాను. ఈ 5 సెకండ్స్లో అయితే మీరు థింక్ చేయండి. సో ఈలోపు జస్ట్ నార్మల్గా చూడండి. గైస్ థింక్ చేశారు కదా, మీరేం థింక్ చేశారో నాకు తెలుసు. సో ఫస్ట్ టెంపుల్ చూపి తర్వాత హిస్టరీ చెప్పనే కదా మీరు థింక్ చేసింది, నాకు తెలుసు మీరేం థింక్ చేస్తారో. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసారో గైస్, ఈ టెంపుల్ వచ్చేసి 3వ శతాబ్దంలో నిర్మించింది. ఇప్పుడు ఇందాక గోపురం చూశారు కదా, అది వచ్చేసి మొత్తం 241 అడుగులు అయితే ఉంది. అది మొత్తం వచ్చేసి 241 అడుగులు ఉంటుంది. ఫస్ట్ అక్కడ మీకు ఇందాక పార్కింగ్ ఏదైతే చేసామో అక్కడికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడిని ఇటు నుంచే వచ్చింది మొత్తం. సో ఫస్ట్ లోపలికి మనకి కెమెరా పర్మిషన్ ఉందో లేదో కూడా తెలియదు. సో తీసుకొని వెళ్తాను లోపలికి. బ్యాగ్ అయితే అక్కడ పెట్టాలని బోర్డు అయితే ఉంది. సో బ్యాగ్ అయితే తీసుకుంటారు అక్కడ. ఫస్ట్ టెంపుల్ చెప్తాను, టెంపుల్ మొత్తం చూపిస్తాను గైస్. టెంపుల్ చూపించాక టెంపుల్ వెనకాల ఉన్న హిస్టరీ అది మొత్తం అయితే క్లియర్గా చెప్తాను. మీరు మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పూజకి సంబంధించిన సామాన్లు షాపులు కూడా ఉన్నాయి మొత్తం. సో ఇది వచ్చేసి రిసార్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో స్ట్రైట్గా ఒక రివర్ కానొస్తుంది, అది ఏదో కాదు, కృష్ణా రివరే. సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మొత్తం. ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి మొత్తం కారు, ఆటోస్ అవి పార్కింగ్ అయితే అవైలబుల్. పార్కింగ్కి అయితే చాలానే స్పేస్ ఉంది గైస్, పార్కింగ్ నో ప్రాబ్లం. సో మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటేమో బైక్ పార్కింగ్ అలా ఉంది. ఫస్ట్ లోపలికి వెళ్దాం. ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తాను. ఫస్ట్ అడుగుదాం లోపల పర్మిషన్ ఉందో లేదో. గైస్ టెంపుల్ లోపలికి అయితే వచ్చాను. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో మీరు కూడా చూడండి ఒకసారి. సో ఇప్పుడు మీకు ఇందాక అది చూపించాను, అది ఫ్రంట్ సైడ్ నుంచి చూపించాను బయట నుంచి. ఇప్పుడు నేనైతే లోపలికి వచ్చా కాబట్టి దర్శనానికి అయితే అటు వెళ్ళాలి దర్శనానికి. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ ఉందో లేదో కెమెరా, అందుకనే ముందులో ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను ఓవరాల్. సో ఇక్కడ కానీ వస్తుంది కదా ఉచిత దర్శనానికి దారి, ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇది వచ్చేసి ఇందాక మీ ఫ్రంట్ సైడ్ నుంచి చూశారు, ఇది వచ్చేసి లోపల నుంచి. సో ఇదే నేను చెప్పింది 241 అడుగులు ఎత్తు, అది కాక 3వ శతాబ్దంలో కట్టారు దీన్ని. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. జనాలు కూడా ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. అదే మండే అయితే ఎక్కువ మంది వస్తారంట. సో మెయిన్ టెంపులే కాదు, పక్కన ఈ మెయిన్ టెంపుల్ చుట్టూరు కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో చూపిస్తాను అవి కూడా.
సో ఇది ఒక టెంపుల్ గైస్. ఇక్కడ ఉమామహేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టెంపుల్ లోపలే చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దయో, అందుకని చల్లగా ఉంది మొత్తం చుట్టూరు. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే చెట్లు నా బ్యాక్ సైడ్ చూసారు కదా, చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అదిగా చాలా పెద్దవి, టెంపుల్లోనే ఉన్నాయి మొత్తం. సో చూడండి ఒకసారి, ఇదొక టెంపుల్, ఇదొక స్వామివారి టెంపుల్. సో ఇలా రౌండ్గా ఏదైతే మనం మిడిల్లో చూస్తే మెయిన్ టెంపుల్. సో చుట్టూరు అయితే మీరు అబ్జర్వ్ చేస్తే టెంపుల్స్ అయితే ఉంటాయి చుట్టూరు. బాగుంది, చాలా బాగుంది. చెప్పాను కదా ఇందాక. సో చెట్లు ఉండటం వల్ల చుట్టూరు అయితే మొత్తం ప్లేస్ మొత్తం చల్లగా ఉంది. సో నీడ కూడా ఉంది బాగా. ఇది వచ్చేసి ఒక స్వామివారి టెంపుల్. ఇలా రౌండ్గా అయితే మనకు కానొస్తాయి టెంపుల్స్. అయితే మూసేశారు. మీరు అక్కడ చూసుకున్నట్టయితే కొన్ని ఆవులు అయితే ఉన్నాయి, గుడికి సంబంధించిన ఆవులు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక ఎగ్జిట్. సో మనం ఇప్పుడు అటైతే వెళ్ళాలి, దర్శనానికి అటే దారి, టికెట్ తీసుకుని అటు వెళ్ళాలి. గైస్ చూశారు కదా, నేను దర్శనానికి అయినా వెళ్తాను ఒక 5 minutes. మళ్ళీ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. ఒకవేళ లోపల కెమెరా పర్మిషన్ ఉంటే చూపిస్తాను, లేకపోతే లేదు. చూద్దాం ఎలా ఉంటుంది. మ్యాక్సిమం తీయడానికి చూస్తాను. సో ఒక 5 minutes తర్వాత మళ్ళీ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. గైస్ టికెట్ తీసుకున్నాను, ప్రత్యేక దర్శనానికి అయితే టికెట్ తీసుకున్నాను. 100 rupees కాస్ట్ ఇదే. సో లోపలికి వెళ్తున్నాను చూడండి. గైస్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దగ్గర వరకు వెళ్ళాను, ప్రత్యేక దర్శనం టోకెన్ తీసుకున్నా కదా. సో లోపలికి మెయిన్ అయితే వెళ్ళాను, కాకపోతే అక్కడ వీడియో పర్మిషన్ లేదు. సో అందుకని వీడియో అయితే తీయలేదు. మీరు ఏదైతే క్లిప్స్ చూసారో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీకు ఈ టెంపుల్ హిస్టరీ అయితే చెప్తాను గైస్. ఒక ప్లేస్ కోసం చూస్తున్నాను మంచిగా కూర్చొని చెప్పడానికి. సో చూద్దాం. గైస్ ఇప్పుడే లోపల నుంచి వచ్చాను. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది, చాలా బాగా జరిగింది. సో లోపల చెప్పడానికి అయితే కుదరలేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే వస్తున్నాయి దేవుణ్ణి, అలానే మంత్రాలు కూడా వినబడుతున్నాయి కాబట్టి కుదరలేదు చెప్పడానికి. సో ఇక్కడ నా ఎదురు ఒక షాప్ అయితే ఉంది. సో ఇక్కడైతే బల్ల లాంటిది ఒకటి అరేంజ్ చేశారు, ఇక్కడైతే కూర్చున్నాను. సో విషయం ఏంటంటే లోపల ఏదైతే శివలింగం ఒకటి ఉంటుంది గైస్, 15 అడుగులు. ఆ శివలింగం ప్రతిసారి పెరుగుతా పోయేదంట, ప్రతి సంవత్సరానికి అలా. ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 అడుగులు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే పైన శివలింగానికి ఒక మేకు లాంటిది అయితే కొట్టారంట పెరగకుండా ఆపడానికి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పైన శివలింగం టాప్లో
రక్తపు మరకలు లాంటివి కూడా ఉంటాయి అంట, కానీ నేను చూడలేదు. ఎందుకంటే పైన గోపురం లాంటిది ఒకటి అయితే పెట్టారు. దగ్గర వరకు వెళ్ళాను కానీ అది కనపడలేదు. పైన అయితే శివలింగానికి మొత్తం గోపురం అంటే ఒక కిరీటం లాంటిది అయితే అరేంజ్ చేశారు. సో అందుకనే కుదరలేదు. అంతేకాదు గైస్, ఇక్కడ పురాణాలు ఇంకా ఏం చెప్తున్నాయంటే ఇక్కడ ఉన్న శివలింగం ఏదైతే ఉందో అది ఒకానొక టైంలో శ్రీరాముడు తెలుసు కదా స్వామి, ఆయన చేత కూడా ఇక్కడ పూజించబడింది. అంటే ఇక్కడ శివలింగం ఏం చెప్పిందే కాదు, మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం టచ్ ఫోనే ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఫోను. ఒకసారి హిస్టరీ చూడండి, నేను చెప్పింది నిజమా కాదా అనేది. నాకు తెలిసింది అయితే నేను చెప్పాను, మీకు తెలిసింది కామెంట్లో చెప్పండి. నో ప్రాబ్లం, మీరు కామెంట్లో చెప్పడం వల్ల ఇంకో నలుగురికి తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి వేరే ప్లేస్ అయితే ఇంకోటి చూశాను, అక్కడ కూర్చొని మొత్తం డీటెయిల్గా ఇంకోటి టెంపుల్ హిస్టరీ చెప్పాను కదా, టెంపుల్ హిస్టరీ మెయిన్, ఆ టెంపుల్ హిస్టరీ చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అటు సైడ్ అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళాక ఒక ప్లేస్ చూసి మంచిగా కూర్చొని నీట్గా, ప్రాబ్లం ఏం లేదు, ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే ఎండ బీభత్సంగా ఉంది. క్లియర్గా చెప్తాను, మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. మామూలు లేదు, చెమట అయితే బీభత్సంగా ఉంది. ఎండ కూడా అస్సలు. ఇప్పుడు టైం వచ్చేసి ఒక నిమిషం, స్పెట్స్ కూడా తీసేసి ఆ చెమట దెబ్బకి. టైం వచ్చేసి ఇప్పుడు 9:35 అవుతుంది, కానొస్తుంది కదా. 9:35కే ఎండ మామూలు లేదు. ఫైనల్గా ప్లేస్ అయితే ఫైండ్ చేశాను, కూర్చున్నాను. సో ఇక్కడే మెట్ల మీద కూర్చున్నాను. మీకు ఫ్రంట్ సైడ్ చూసిన రివర్ వ్యూ. సో నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను. మీకు లేట్ చేయకుండా ఇంకా హిస్టరీ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. హిస్టరీ చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్, ఇది 10 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఆన్సర్ కూడా జాగ్రత్తగా చెప్పాలి. 10 మార్క్స్ క్వశ్చన్. ఐఏఎస్, ఐపీఎస్ ఎన్ని అయితే హైయెస్ట్ కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా, మరి చెప్తారా? మరి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ లేదా హాఫ్ బాటిల్ కావాలా? మీరు మంచోళ్ళు హాఫ్ బాటిల్ తీసుకోలే, చాక్లెట్ ఇస్తా కామెంట్లో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటంటే పంచరామాలు. మళ్ళా చెప్తున్నా, పంచరామాలు అంటే ఏంటి, ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి, ఇది క్వశ్చను. ఇక్కడ వీడియో పాస్ చేయండి. నో చీటింగ్ అసలు చేయకూడదు. చీటింగ్ లేకుండా ఆన్సర్ చెప్పిన వాళ్ళకే చాక్లెట్ పంపిస్తా. పంచనామాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అసలు అంటే ఏంటి, వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి. ఒక 5 సెకండ్స్ టైం ఇస్తున్నా మీకు. ఏంటి బ్రో పంచరామాలు అంటారు, పంచ పాండవులు అని విన్నాను కానీ పంచరామాలు ఎప్పుడూ వెళ్ళలేదంటారా? సో టైం అయిపోయింది, వీడియోని ఇంకా ఆన్ చేసేయండి. పంచరామాలు వచ్చేసి మొత్తం 5 ఉంటాయి. పంచరామాలు అంటే 5 శివుడి ఆలయాల్ని పంచరామాలు అంటాము. సో ఈ శివుడి 5 ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, అసలు వాటిని ఎందుకు పంచరామాలు అన్నాము అని మొత్తం ఇప్పుడైతే చెప్తాను. సో మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసింది నేను రీసెర్చ్ చేసి కొన్ని బుక్స్లో చదివింది అయితే నేను చెప్తాను. మీకు తెలిస్తే దాని గురించి ఇంకా ఏమైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. పంచరామాలు అంటే ఏంటో కాదు, 5 శివుడి టెంపుల్స్. ఈ మొత్తం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి, ఒక్కొక్క సపరేట్ ప్లేస్లో ఉన్నాయి. 5 ప్లేసెస్ వచ్చి ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సమలకోట, ఫైనల్గా వచ్చేసి అమరావతి. ఈ 5 ప్లేసెస్ని పంచరామాలు అంటాం. నేను చెప్పింది ఏదో జోక్గా చెప్తున్నాను, ఇంకోటి కాదు. కాకపోతే రీసెర్చ్ చేయండి, గూగుల్లో టైప్ చేయండి పంచరామాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని. సో ఈ 5 ప్లేసెస్లో పంచరామాలు అంటే శివుడి ఆలయాలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మీ డౌట్ కూడా నేను అడుగుతున్నా. శివుడి ఆలయాలు మన ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి కదా, ఈ 5 ప్లేసెస్ని ఎందుకు పంచరామాలు అని అన్నారని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. సో వాటిని ఎందుకు పంచరామాలు అనాలంటే దీని వెనకాల ఒక స్టోరీ అయితే ఉంది. సో అది తెలియాలంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. నేను ఆ స్టోరీ కూడా చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకండి వీడియోని. సో దేవుణ్ణి ఎంతమంది నమ్ముతారు, అదేం క్వశ్చన్ బ్రో, మేము అంతా అసలు పల్లగుద్ది చెప్తాం, 100% నమ్ముతాము అని అంటారా? సో ఓకే, దేవుడు ఎలా అయితే ఉన్నారనేది ఎంత నిజమో అలానే దుష్ట శక్తి ఉందనేది కూడా అంతే నిజం. స్టోరీ బాగుంటుంది,
స్టార్ట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి మనుషులకి ఎలా అయితే యుద్ధం జరిగాయో అప్పుడు దేవతలకి దుష్టశక్తులకి కూడా అలానే యుద్ధం జరిగేది. దుష్టశక్తులకి రాజు అయిన తారకాసురుడు అధిపతి, దుష్టశక్తులు మొత్తానికి అధిపతి. ఈయనకి దేవతలకి బీభత్సమైన యుద్ధం అయితే జరిగింది. అసలు యుద్ధం ఎందుకు వచ్చిందంటే తారకాసురుడు శివుడి చేత వరం అయితే పొందాడు. వరం పొంది శివుడు తనకి అంటే బహుమతిగా ఒక శివలింగాన్ని, చిన్న శివలింగాన్ని అయితే తనకి బహుమతిగా ఇచ్చాడు. వరం అంటే కొన్ని చేస్తూ ఉంటారు కదా తపస్సు, అలాంటివి చేసినప్పుడు కనుకరించి శివుడైతే అతనికి ఒక శివలింగాన్ని అయితే ప్రసాదిస్తాడు. ఆ శివలింగం వచ్చిన కాడి నుంచి ఏంటంటే ఉపయోగం, తను ఎన్ని అక్రమాలు, ఎన్ని తప్పు పనులు చేసినా ఏ దేవతలు కూడా తనని ఏమి చేయలేరు. సో అలాంటి మహిమ గల శివలింగం తనకి ఇచ్చింది. అందుకని అప్పటి నుంచి తను ఎక్కువ తప్పులు చేసుకుంటూ అయితే వచ్చాడు. ఇదైతే చూసి దేవతలకైతే నచ్చేది కాదు. అందుకనే యుద్ధం చేద్దామని నిర్ణయించుకున్నారు. అంత పవర్ఫుల్ ఆయనకి ఇచ్చిన శివలింగం. ఇలా కాదు, మన ఇద్దరం డేర్ టు డేర్ తేల్చుకుందామని దేవతలు అయితే తారకాసుడికి సవాల్ విసిరారు, యుద్ధం అయితే జరగాలి మన ఇద్దరికి అని. సో దేవతల తరపున వచ్చేసి కుమారస్వామి అయితే యుద్ధానికి దిగాడు. ఇటు పక్క వచ్చేసి తారకాసురుడు చేసిన మొత్తం అక్రమాలు, తప్పు పనుల వల్ల కుమారస్వామికి చాలా బాగా విపరీతమైన కోపం వచ్చి తన కాడున్న ఏదైతే ఆయుధం ఉందో అదైతే తారకాసుడి కాడ ఉన్న శివలింగాన్ని మీదకైతే విసిరేస్తాడు. విసిరేసినప్పుడు అదేమైందంటే ఆ శివలింగం అనేది 5 ముక్కలుగా అయ్యి అక్కడక్కడైతే పడతాయి. అంటే యుద్ధం అనేది వాళ్ళు దేవతలు కదా, భూమి మీద జరగవు, ఆకాశంలో జరుగుతుంది కాబట్టి ఆకాశం నుంచి ఆ శివలింగాలు ఏదైతే 5 ముక్కలు అయినాయో అది నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో పంచరామాలు, ఆ 5 ముక్కలే పంచరామాలు. అందుకని దానికి ఆ నేమ్ అయితే వచ్చింది. అమరావతి, ద్రాక్షారామం, పాలకొల్లు, సమలకోట, భీమవరం, ఈ 5 ప్లేసెస్లో అయితే ఆ శివలింగం విరిగి అక్కడక్కడైతే పడ్డది. సో ఇది దీని వెనకాల ఉన్న స్టోరీ. ఇది జస్ట్ కొంచెమే చెప్పాను, మీకు ఐడియా ఉంటుందని. దీని గురించి సెర్చ్ చేయండి, నేను చెప్పింది కాదు, గ్రంథాల్లో రాసినవి, అలానే థియరీ కొన్ని బుక్స్లో కూడా ఉన్నాయి. మీరు స్టోరీ చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. సో ఇది దీని వెనకాల ఉన్న స్టోరీ అయితే. ఈ పంచరామాల్లో ఒక ప్లేస్ అయితే కవర్ చేసాము, అమరావతి. ఇంకా 4 ప్లేసులు అయితే ఉన్నాయి కవర్ చేస్తున్నాయి. డెఫినెట్లీ టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆ స్టోరీ చదువుతున్నప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ. సో అందుకని ఆ 4 ప్లేసెస్ కూడా కవర్ చేద్దాము. ఇది ఫస్ట్ది అమరావతి కవర్ చేసాం, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతాం. ఇంకా రిమైనింగ్ 4 అయితే ఉన్నాయి. సో ఇది స్టోరీ వచ్చేసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కామెంట్ చేయండి. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. దీని గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ వేరే వాళ్ళు కూడా చూస్తారు, తెలుసుకుంటారు, దాంతో నో ప్రాబ్లం. గైస్, టెంపుల్ చూశారు కదా, అలానే స్టోరీ కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను టెంపుల్ కాడి నుంచి అమరావతి స్తూపం కాడికి అయితే వెళ్తున్నాను గైస్. జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్సే, 500 మీటర్స్ 800 మీటర్స్ ఉంది మ్యాక్సిమం, తెలియదు ఎంత ఉందో కరెక్ట్గా చూడాల. ఇక్కడ నుంచి ఇంకా అమరావతి స్తూపం కాడికి అయితే వెళ్దాం. చలో గైస్, ఫైనల్గా అమరావతి స్తూపం కాడికి అయితే వచ్చేసాము. సో మనకు వచ్చేసి అది ఎంట్రన్స్. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ దీని గురించి అయితే కొంచెం హిస్టరీ అయితే ఉంది. సో మీకు కానరాదు, నేను చెప్తాను క్లియర్గా, జస్ట్ చూపిస్తున్నాను. మీరు చూసారు కదా, అది వచ్చేసి మొత్తం అక్కడ హిస్టరీ అయితే ఉంది. చల్లగా ఉంది, ఇక్కడ కూడా మొత్తం చెట్లు, గార్డెన్ లాగా ఉంది, చాలా బాగుంది. సో టికెట్ ఉంటుంది దీనికి. ఎంత అంటే కెమెరాకి కూడా టికెట్ ఉందంట. అక్కడ మనీ తీసుకున్నారు, ఎంతో కాస్ట్ తెలియదంట వాళ్ళకు కూడా. మెయిన్ పర్సన్ బయటికి వెళ్ళాడు. సో 100-200 అయితే ఇచ్చాను, ఉంచు బ్రో, వచ్చాక ఎంత అయితే అంత తీసుకొని రిమైనింగ్ చేంజ్ ఇద్దామని నేను వాళ్ళ కాడైతే పెట్టాను మనీ. ఒకసారి చూడండి గైస్. దీని గురించి చెప్పాలంటే హిస్టరీ చాలానే ఉంది, మీకు చూపిస్తాను మొత్తం. అసలుకి హిస్టరీ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీరు ఇటు చూసినా మొత్తం గ్రీనరీ గార్డెన్ లాగా ఒక అరేంజ్మెంట్ బాగా చేశారు, కూర్చోడానికి కానీ. ఇక్కడ చెట్లు చూసినా కానీ చాలా చాలా బాగుంది.
మీకు ఆల్రెడీ మన మెయిన్ ప్లేస్ కానొస్తానే ఉంటుంది, అదే స్తూపం. సో ఇప్పుడు అక్కడికే వెళ్ళాలి మనం. టెంపుల్ చూసారు కదా గైస్, ఎలా అనిపించింది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హిస్టరీ అయితే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ గురించి. మీరు కూడా రాండి. మర్చిపోయా అసలు నేను అక్కడ చెప్పటం. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు, ఆ తర్వాత 4 PM నుంచి 8 PM వరకు. ఇది టెంపుల్, అమరావతి టెంపుల్ టైమింగ్స్. సో ఇందాక నేను మర్చిపోయాను, సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను. మనం ఇది వచ్చేసి మొత్తం ఒక ఏరియా, పార్కింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశారు. ఇప్పుడైతే మనం అక్కడికి అటు సైడ్ అయితే వెళ్ళాలి. ఇది మొత్తం వచ్చేసి అశోక కింగ్ దీన్ని నిర్మించారు. అంటే దాదాపు 2వ శతాబ్దం 3వ శతాబ్దం మధ్యలో మీరు ఏదైతే చూసారో ఈ స్తూపం, అమరావతి స్తూపం అనేది అశోక కింగ్ నిర్మించారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఏవైతే కానొస్తున్నాయో ఇక్కడ ఈ డిజైన్స్ ఈ మొత్తం 2వ శతాబ్దానికి చెందినవే కానొస్తుంది కదా. ఇది మొత్తం ఇక్కడ చుట్టూరు ఉంటాయి ఇలానే. ఈ మొత్తం వచ్చేసి 2వ శతాబ్దానికి చెందిన ఇదే స్తూపం, నేను చెప్పిన బుద్ధా స్తూపం. ఇది వచ్చేసి అశోక కింగ్ నిర్మించాడు. మీరు కానీ చూసుకున్నట్టయితే గైస్, చుట్టూరు ఈ స్తూపం చుట్టూరు అయితే ఇలా అరేంజ్ చేశారు. ఈ మొత్తం వచ్చేసి అంటే ఆ కాలంలో యూజ్ చేసినవి ఏదో ఒకటి గుర్తుగా. దీని మీద కొన్నిటి మీద అయితే నేమ్స్ ఉన్నాయి, కొన్నిటి మీద డిజైన్స్ అంటే కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి ఈ రాళ్ళ మీద. మీరు ఎంత దీని చుట్టూరు ఇలానే ఉంటాయి గైస్. మీరు స్తూపం చూశారు కదా, ఇది. సో ఇదే స్తూపం. ఈ స్తూపం వచ్చేసి హైట్ 27 మీటర్స్. 27 మీటర్స్ అంటే ఫీట్స్లో వచ్చేసి కన్వర్ట్ చేసుకోండి, అంటే 88 అడుగులు అనుకుంటా. 27 మీటర్స్ అంటే అంతే, దాదాపు 88 అడుగులు అయితే ఈ స్తూపం అయితే నిర్మించారు. చూడండి ఎంత బాగుందో మొత్తం. అంతేకాదు గైస్, ఇంకొక షాకింగ్ విషయం ఏమిటంటే 1880 ఫిబ్రవరి 1 గవర్నర్ ఆఫ్ మద్రాసు ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చాడంటే ఏంటంటే అవి ఈ స్తూపం అనేది మొత్తం ధ్వంసం చేయండి అని గవర్నర్ ఆఫ్ మద్రాస్ అయితే 1880లో ఆర్డర్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం స్తూపం మొత్తం డిస్ట్రాయ్ చేశారు. చాలా వరకు అయితే మొత్తం పాడైపోయింది. ఈ మొత్తం ఉండేవి మీరు చూస్తుంది మొత్తం జస్ట్ ఆనవాళ్ళే. ఆ ధ్వంసం చేశాక కొన్ని పీసెస్ ఇక్కడ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో కొన్ని విలువైనవి మద్రాస్ అయితే తీసుకెళ్ళి అక్కడ మ్యూజియంలో అయితే పెట్టారంట. చూసారా, మనకి ఏదైతే మెయిన్ హిస్టరీ ఉందో ఆ హిస్టరీకి సంబంధించినవి కొన్ని ఇక్కడ డిస్ట్రాయ్ చేసి, అంటే దాదాపు 400 పీసెస్గా అయితే ఇక్కడ డిస్ట్రాయ్ చేశారని హిస్టరీ అయితే ఉంది. దాన్ని ఇక్కడ డిస్ట్రాయ్ చేశాక ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మొత్తం తీసుకెళ్ళి మద్రాసులో ఉన్న మ్యూజియంలో అయితే పెట్టారంట. గైస్, ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి అమరావతి స్తూప. దీనికన్నా మెయిన్ది ద గ్రేట్ స్తూప అని సాంచి మధ్యప్రదేశ్లో అయితే ఉంది. అది మెయిన్గా బుద్ధుడికి సంబంధించిన అంటే ఒక ప్లేస్గా మెయిన్గా అదైతే చాలా బాగా ప్రసిద్ధి అయితే చెందింది. అది వచ్చేసి మెయిన్. దాని తర్వాత ఏం చెప్పుకోవచ్చు అంటే అది మన అమరావతిలోనే ఉంది, బుద్ధుడికి సంబంధించిన స్తూప. ఫస్ట్ వచ్చేసి చెప్పాను కదా గైస్, మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, ద గ్రేట్ స్తూప సాంచి మధ్యప్రదేశ్లో అయితే ఉంది. అది కూడా చూద్దాం పాసిబుల్ అయితే, అది కూడా చాలా ఫేమస్. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది ప్లేస్ వచ్చేసి మొత్తం అశోక కింగ్. అంటే ఇంకా మీకు ఆల్రెడీ తెలిసింది, అశోక కింగ్ అంటే బుద్ధుడి సంబంధించిన ఏమైనా హిస్టరీ కానీ మొత్తం దేశాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అశోక చాలా డెవోషనల్ బుద్ధుడికి. సో తనకంటే చాలా ఇష్టం బుద్ధుడు అంటే. అశోక కింగ్ ఈ ప్రదేశాన్ని పరిపాలించాక ఆయన తర్వాత అయితే శాతవాహన తర్వాత పల్లవ కింగ్స్, కోటా కింగ్స్ అలా అయితే ఈ ప్రదేశాన్ని అయితే పరిపాలించారు. ఒకానొక టైంలో శాతవాహనాస్కి, పల్లవ కింగ్స్కి అయితే మీరు ఏదైతే చూసారో ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి వాళ్ళ క్యాపిటల్గా అయితే ఉంది గైస్. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను గైస్. ఇక్కడ నుంచి నేను
అమరావతి స్తూప కాడి నుంచి నేను బుద్ధుడి స్టాచ్యూ కాడికి అయితే వెళ్తున్నాను. మీకు ఈ స్తూప గురించి ఎలా అనిపించిందో వీడియో చూసారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో చలో బుద్ధ స్టాచ్యూ కాడ కలుద్దాం మళ్ళీ. సో ఎండ బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేస్తున్న బ్యాగ్లో, అది కూడా ఒక బరువు. మళ్ళీ అంబ్రెల్లా కూడా తెచ్చుకున్నా గైస్, కానీ అంబ్రెల్లా వేసుకొని వీడియో తీయడానికి ట్రై చేసే కానీ ఆ షాడో పడి అంత వీడియో అయితే క్వాలిటీగా రావట్లేదు. అది కాక చీకటిగా కానొస్తుంది మొత్తం. సో అందుకని అంబ్రెల్లా తీసేసి మళ్ళీ లోపల పెట్టాను. ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక 1 అవర్లో అయితే కంప్లీట్ అయిద్దిలేండి మన షూట్ మొత్తం. ఇక్కడ ఒక 5 మినిట్స్ అలా కూర్చొని ఇక్కడి నుంచి ఫైనల్ ప్లేస్. ఇప్పుడే లోపలికి వచ్చాను. చూడండి బుద్ధుడు స్టాట్యూ ఎంత బాగుందో. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ గైస్. లోపలికి వెళ్దాం ఒకసారి, బుద్ధుడు లోపలికి వెళ్ళి చూద్దాం. గైస్ అమరావతిలో ఉన్న 3 ప్లేసెస్ చూశారు కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలానే లైక్ షేర్ చేయండి. సో ఇప్పుడే కొంచెం మొత్తం షూట్ కంప్లీట్ అయ్యి షార్ట్ అయితే తాగుతున్నాను. పక్కనే స్టాచ్యూ బాగా వస్తుందో లేదు, దీని పక్కనే ఉంది. ఇది వచ్చేసి షాపు. సో ఇక్కడే తీసుకున్నాను. సో మన బైక్ అక్కడ పార్క్ చేశాను. సో ఇప్పుడైతే సోడా తాగుదామని ఆగాను షాప్ కాడ. ఇలానే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ చూడాలనుకోండి ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే గైస్ ఇలాంటి వీడియో.
సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.